చేవేళ్ల సభల దద్దరిల్లిపోయే మాటలు కాంగ్రెస్ ప్రభుత్వానివి. 6 గ్యారెంటీల అమలు. సోనియా గాంధీ గారి మాట శిలాశాసనం. ఆమె చెప్పిందంటే ఇక మేమెవ్వరం దాన్ని కాదనం, దేశ ప్రజలకు అంకితం చేస్తాం అని చెప్పి పోకడ మాటలు కాంగ్రెస్ నాయకులు ఎంతో మాట్లాడారు. మీరు చెప్పకున్నా ఈ దేశ సర్కార్, భారతీయ జనతా పార్టీ దేశంలో నడుపుతున్న సర్కార్, మీరు గ్యారంటీలు అంటుండ్రు, వాళ్ళు గ్యారంటీలు అమలు చేసేసిండ్రు. మీకు వాళ్ళకు ఉన్న తేడా ఏందనంటే, ఒక భారత్ మోడల్కి కాంగ్రెస్ మోడల్కి ఉన్న తేడా ఏందనంటే, కాంగ్రెస్ శ్రేణులకు చెప్తున్నా, మీ పోకడ ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి తప్ప నల్లి రాజకీయాలు, నయవంచకం చేసుడు ప్రజలని, ఇక దీన్ని మించిన పరిపాలన ఇంకే ప్రభుత్వాలది మీకు దేశమే కాదు ప్రపంచంలో కనబడదు. స్ట్రేట్ టు ది టాపిక్, నో మోర్ మసాలా. భారతీయ జనతా పార్టీ 10 గ్యారంటీలు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆధ్వర్యంలో సాకారమైనవి. ఎస్, 10 గ్యారంటీస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. వెల్ఫేర్ గ్యారంటీ స్కీమ్ ఫ్రెండ్స్, వెల్ఫేర్ గ్యారంటీ స్కీమ్ డేటా నేను స్లైడ్ కూడా పెట్టమంటే పెడతా. డేటా 25 కోట్ల ప్రజలకు ఇవాళ మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ నుంచి బయటికి తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవాళ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ 80 కోట్ల మంది ప్రజలకు ఇచ్చి పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. పిఎం ఆవాస్ యోజన కింద 4 కోట్ల బెనిఫిషరీస్కి ఇలా ఇల్లు కట్టిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇచ్చిన గ్యారంటీ భారతీయ జనతా పార్టీది. 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ది విలేజెస్ చేసిన గుణాత్మకమైన పరిపాలన గ్యారంటీ భారతీయ జనతా పార్టీది. జల్ జీవన్ మిషన్ కింద 12 కోట్ల ఇంట్లకు ఇవాళ తాగే నీళ్లు పోతున్నదనంటే దాని ఘనత భారతీయ జనతా పార్టీది. గ్యారంటీ భారతీయ జనతా పార్టీది. పిఎం జన్ ఆరోగ్య యోజన, వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇప్పటిదాకా 12 కోట్ల ఫ్యామిలీలు 55 కోట్ల మందికి చికిత్స చేపించిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. పిఎం జన్ మన్ కింద 24,000 కోట్ల ఫండింగ్ పర్టికులర్లీ వల్లరబుల్ ట్రైబల్ విలేజెస్ ఏవైతున్నాయో, గ్రూప్స్ ఏవైతున్నాయో వాటికి 24,000 కోట్ల నిధిని పెట్టి వాళ్ళని సోషో ఎకనామిక్ సినారియోస్ మార్చి వాళ్ళ జీవితాలను గణాంతకంగా లేపింది భారతీయ జనతా పార్టీ. గ్యారంటీ నెంబర్ 1 వెల్ఫేర్. గ్యారంటీ నెంబర్ 2 రైతులను ఎంపవర్మెంట్ చేసుడు. ఎంపవరింగ్ ఫార్మర్స్ ఫ్రెండ్స్. 300% ఇంక్రీజ్ ఇన్ ది అగ్రికల్చర్ బడ్జెట్ కంపేర్ టు ది యూపీఏ ప్రీవియస్ గవర్నమెంట్. 1.27 lakh crore in the budget, which is 300% more in the year 2024 and 2025. పిఎం కిసాన్ స్కీమ్ కింద 11 కోట్ల మంది రైతులు ఇప్పటిదాకా 2.5 లక్షల కోట్ల అసిస్టెన్స్ భారతీయ జనతా పార్టీ రైతులకు అందజేసింది. 7,000 వైబ్రెంట్ అగ్రి అండ్ అలిడ్ స్టార్టప్స్కి నాంది వలికింది. అగ్రికల్చర్ ఇండస్ట్రీల అగ్రికల్చర్లా 7,000 స్టార్టప్స్కి నాంది వలికింది భారతీయ జనతా పార్టీ. ఇథనాల్ బ్లెండింగ్ యూనిట్స్ ప్రోత్సహిస్తుంది భారతీయ జనతా పార్టీ. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఫసల్ బీమా యోజన కింద 1.5 లక్షల కోట్లు కేటాయించి రైతులను ఆదుకుంది భారతీయ జనతా పార్టీ. శ్రీ అన్న రికార్డ్ ప్రొడక్షన్ అండ్ మోటివేషన్ ఫర్ ది యూసేజ్ ఆఫ్ మిల్లెట్స్ని ప్రోత్సహిస్తూ ఈనామ్ కింద టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతుంది భారతీయ జనతా పార్టీ. గ్యారంటీ నెంబర్ 2 అమలు అయిపోయినాయి చెప్తున్నా. రేవంత్ రెడ్డి సర్కార్కి అమలు అయిపోయినాయి చెప్తున్నా. గ్యారంటీ నెంబర్ 3, నా మహిళలను, నా ఆడబిడ్డలను, నా తోబుట్టులను మీరు కేవలం కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చి పెళ్ళికి అంకితం చేసిండ్రు. ఆడపిల్ల పుడితే పెళ్ళి చేద్దాం, తులం బంగారం ఇద్దాం. 3వ గ్యారంటీ నారీ శక్తి ఫ్రెండ్స్. ఏది మాట్లాడినా చిత్రగుప్త్ డేటాతోనే మాట్లాడుతుంది. మీకు ఒక
ఇస్తున్నా. థర్డ్ స్లైడ్, నారీ శక్తి. జన్ ధన్ యోజన కింద 28 కోట్ల మహిళలకు ఫుడ్ గ్రెయిన్స్, 80 కోట్ల మహిళలకు పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందజేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 31 కోట్ల ముద్రా లోన్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ 1 కోటి లఖపతి దీదీస్ అయిన రియాల నా దేశంలో ఎంటికలు నిలబడుతున్నాయి. గ్యారంటీ లాంటి ఇట్లు ఉండాలి. ఇళ్ళల్లో మహిళలలా మళ్ళా కులాలు మతాలు ఏం పెట్టలేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పిపోయి వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీది. ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చి ముస్లిం సోదరులను ముస్లిం మహిళలను ఆదుకున్నది భారతీయ జనతా పార్టీ. పిఎం ఉజ్వల యోజన కింద 10 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. లొల్లి చూడుండ్రి, ఇలా గ్యారంటీ అమలు. మీరు మొత్తం పైసలు కట్టాలి, తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. అది వచ్చేదేదో మనం సచ్చేదేప్పుడు. గ్యారంటీ అమలు అయిపోయిందంట. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకారము చేవెళ్ళలా నిన్న 3 రంగుల జెండా పెట్టి అని డ్యాన్స్ ఆడి ఏదో రిబ్బన్ కట్ చేసి ఒక సిలిండర్ ఫోటో పెట్టి ఇట్లా ఇచ్చేగానే అయిపోయిందంట. హకీకత్ కా బాద్షా సునో, ఓ మొహబ్బత్ కి దుకానో సునో. హకీకత్ ఏ హే కి దట్ యూ నీడ్ టు పే. మీరు కంప్లీట్గా 900 రూపాయలు 1000 రూపాయలు ఖచ్చితంగా కట్టాలా. కట్టిన తర్వాత మీకు సబ్సిడీ వస్తుంది, మీ అకౌంట్లలో పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా పడుతుందా? అట్లా కాదు. ఇక్కడ 10 కోట్ల కనెక్షన్లు ఉజ్వల యోజన కింద. బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ డిఫరెన్సులు చూడండి. కళ్యాణ లక్ష్మి పెళ్ళి చేసేసి తులం బంగారం పెట్టేసి చేతులు దులుపుకున్నాడు. అదే భారతీయ జనతా పార్టీ. పిల్లలను చదువుపియండ్రి, పిల్లలను కాపాడుండ్రి, ఆడపిల్లలని ప్రయోజకులను చేయండి. బేటీ బచావ్ బేటీ పడావ్. గ్యారంటీ నెంబర్ 3. గ్యారంటీ నెంబర్ 4, వికాస్ భీ విరాసత్ భీ. వికాస్ భీ విరాసత్ భీ. కాశీ విశ్వనాథ్ కారిడోర్ మనం చూస్తున్నాం. ఉజ్జయిన్ మహాకాల్ కారిడోర్ సాక్షాత్కారం చేసుకున్నాం. రామ ప్రాణ ప్రతిష్ట సాక్షులైనరు. ఇప్పటిదాకా 344 యాంటిక్స్ ఎవరైతే పాశ్చాత్య దేశాలు, బ్రిటిష్ ఎక్సెట్రా దేశాలు మన దేశాన్ని నుంచి దొంగలించి తీసుకోపోయిన యాంటిక్స్ అన్ని దేశానికి తిరిగి వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ. అడిషన్ ఆఫ్ 10 sites టు యునెస్కో కింద 10 సైట్లను చేర్చింది ఘనత భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఎప్పుడన్నా 360 degrees డెవలప్మెంట్కి నాంది పలికిందా? గ్యారంటీలు చేస్తే ఒక్కొక్క గ్యారంటీ గుండెలలో నిలిచిపోవాలి ఫ్రెండ్స్, గుండెలలో నిలిచిపోవాలి. ఇప్పటిదాకా 4 గ్యారంటీస్ చెప్పిన. నౌ ఐఎమ్ కమింగ్ టు ది 5th గ్యారంటీ. అమృత్ పీడీ ఈజ్ అవర్ 5th గ్యారంటీ. 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఈకో సిస్టమ్ని తయారు చేసింది భారత్లో. లక్షల మంది స్టార్టప్లకు నాంది పలికింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. పిఎం ముద్రా యోజన కింద క్రెడిట్ యాక్సెస్ 8 కోట్ల నిధులు ఫస్ట్ టైం ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ఎంటర్ప్రెన్యూర్స్ యూత్ ఉన్నారో వాళ్ళకి 8 కోట్ల నిధులను ఫస్ట్ టైం శాంక్షన్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 6 కోట్లు డిజిటల్ ఎకానమీ కింద 6 కోట్ల జాబులను మజాక్ మస్కరా పన ఆడతలేను నేను. ఇవాళ చెప్పిన వాళ్ళకి చెప్తున్నా, దమ్ముంటే చిత్రగుప్తకు వచ్చి మాట్లాడుండ్రి. ఇవాళ ఇంటర్నెట్ని వస్తా, డిజిటల్ ఇండియాలో కూడా ఉన్నది నాది ఒక స్లైడు, అందులోనే గ్యారంటీలలో. ఇవాళ 5Gని ఇంత త్వరగా అడాప్ట్ చేసుకున్న కంట్రీ ఏదైనా ఉన్నదని అంటే అది భారతదేశం. ఎవరి నేతృత్వంలో జరిగింది అని అంటే అది భారతీయ జనతా పార్టీ సర్కార్ల. ఇవాళ ఆ 5G అంత స్పీడ్ లేకపోయిన ఉంటే స్విగ్గీ, జొమాటో, ఊబర్, ర్యాపిడో ఇంట్లో పనిచేస్తున్న యువతకు ఎడికను ఉపాధి దొరికేది. ఈజ్ ఇట్ నాట్ ది బై ప్రోడక్ట్ ఆఫ్ ఎ డిజిటల్ ఇండియా? అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది దేశం. 6 కోట్ల ఉద్యోగాలు రేవంత్ అన్న అడిగిండు కదా, రేవంత్ అన్నకు సగౌరవంగా అర్పిస్తున్నాం ఈ డేటానంతా. 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతారు కదా, నిరుద్యోగ గురించి డేటా తీసుకొని మాట్లాడుండ్రి సభలలో పెట్టినప్పుడు. భారత్ మోడల్, కాంగ్రెస్ మోడల్, మోడల్ మోడల్, కాంగ్రెస్ మోడల్ ఇవి నడవై. డేటా రామ ప్రాణ ప్రతిష్టకు రారు కదా, నాస్తికులు కదా. డేటా తీసుకురాండి, డేటా నమ్ముదాం. డేటా అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్,
5.8% ఉండే 2018-19లా దాన్ని 3.2%కి పడేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. భారత్ మోడల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మన భారత్ కల్చర్ని, మన భారత్ ఉనికిడిని, మన భారత్ సాంప్రదాయాన్ని, మన భారత్ గర్వాన్ని, మన భారతీయత గర్జనని గొంతు నొక్కి ఆపింది కాంగ్రెస్ కాదా? కమ్యూనిస్టుల చేతిలో పెట్టి, మైనారిటీల చేతిలో పెట్టి మన చరిత్రను చరిత్రహీనం చేసిన కాంగ్రెస్ హీన చరిత్ర ఏం గ్యారంటీ ఇచ్చింది ప్రజలకని ఇవాళ చిత్రగుప్త అడుగుతున్నది. అమృత్ పీడి 5th గ్యారంటీ సహకారం అయిపోయింది. వీళ్ళు దెవులాడుతున్నారు గ్యారంటీలు ఎట్లా చేయాలనని, ఎదుగుతున్నారు గ్యారంటీలు ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దామనని. చేసినవి చెప్తున్నాం రా నాయన, దేశానికి చేసేటివి ఇంకా మస్తున్నాయని చెప్పి కూడా ప్రజల ముంగట ఒప్పుకుంటున్నాం. మిడిల్ క్లాస్కి ఏం చేసిందో ఆల్రెడీ ఇప్పటిదాకా చిత్రగుప్త 2 సార్లు చెప్పింది, మళ్ళీ చెప్తున్నాం. 0 ట్యాక్స్ 7 లక్షల దాకా, వాస్ట్ మెట్రో నెట్వర్క్, ఒక మధ్యతరగతి కుటుంబం తిరగాలన్నా ఒక వాస్ట్ మెట్రో నెట్వర్క్, వందే భారత్ ట్రైన్స్ తీసుకొచ్చిన ఘనత, రైల్వేని ఆధునికం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. హౌసింగ్ సెక్టర్ కింద రేరా, పిఎం ఆవాస్ యోజన, ఇవన్నీ తెచ్చింది కూడా భారతీయ జనతా పార్టీయే. ఆత్మనిర్భర్ భారత్ కింద ఎంతమందికి రోజ్గార్ దొరికింది అని అంటే, ఎంతమంది బెనిఫిషియర్లు ఉన్నారంటే 60 లక్షల మంది బెనిఫిషియర్లు ఉన్నారు ఆత్మనిర్భర్ భారత్ కింద. ఓ జో షేర్ హే ఏ ఐసా ఐసా చల్తా రహతా హే అని చెప్పి యుగ పురుషుడు అమేతీలకేని ఎలగొడితే వాయనాడులో పడ్డాడు. వాయనాడోళ్ళు హట్ జరిగిపో అని చెప్పి మూతి మీద అంతే ఇప్పుడు తెలంగాణకు వస్తారట. ఇక వీళ్ళకి దేశంలో ఏంటన్నా కాన్స్టిట్యుయెన్సీ లేదు, తెలంగాణకు వస్తారట. ఈ పరిస్థితి ఉన్న కాంగ్రెస్, ఈ పరిస్థితులల్లా గెలుస్తున్న కాంగ్రెస్ నాయకుడు దేశానికి ప్రధాని అవుతాడట. ఆత్మనిర్భర్ భారత్ కింద 60 లక్షల మంది బెనిఫిట్ పొందినరు. రాహుల్ గాంధీ మీకు చెప్తున్నాం, వही शेर जब पंजा मारता है तो शिकार करता है और शिकार आरंभ हुआ. अभी तो आपका घमंड टूटने का प्रारंभ पर्याप्त है. पर कैपिटा इनकम కల్వకుంట తారక రామన్న పీక్ కట్టలు కట్టింది ఏముంటుందో ఏమో తెలియదు కానీ ఇంక్రీజ్ ఇన్ ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఫ్రమ్ 79,118 ఇన్ 2014, 79,118 రూపాయల నుంచి 2013-14లా ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతుందో 1,95,000కు 2022-23 డేటా తీసుకొని మాట్లాడితే పెరిగిన ఘనత మిడిల్ క్లాస్ వాళ్ళకు చేసిన గ్యారంటీ భారతీయ జనతా పార్టీ. 7వ గ్యారంటీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇండియన్ ఎకానమీ భారత్. మీరు అంటారుగా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ అని, మేమంతా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ గురించి నేను మాట్లాడతలేను. IMF మాట్లాడిన మాట, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్లు మాట్లాడిన మాటలు, శాస్త్రవేత్తలు ఆర్థిక శాస్త్రవేత్తలు మాట్లాడుకున్న మాటలు మీ ముంగటికి చిత్రగుప్త ఎన్నోసార్లు పరిచయం చేసింది. ఇవాళ ఇండియా 5వ ఆర్థిక దిగ్గజంలాగా అడుగులేస్తున్నది. ఏనుగు లేచి నడిచేదాకానే ఇష్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ ఏనుగు లేచి నడిచిందో చుట్టుపక్కల ఉన్న జీవరాశులు ఎట్లా అప్రమత్తమైతే ఆలోచించుండ్రి. అదే మదపుట ఏనుగు పరిగెత్తుడు స్టార్ట్ చేస్తే ధరణి కూడా దద్దరిల్తుంది. అది భారత్ ఎకానమీ అంటే. ఇవాళ $596 బిలియన్ FDI నిన్ననే మనం స్లైడ్ పెట్టినాం, తీసుకొచ్చింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవాళ యావరేజింగ్ తీసుకున్న 1.6 lakh crore పర్ మంత్. జిఎస్టీ దాని మీద కూడా లొల్లి చేస్తుంది. ఆ టీషర్ట్ ఎంత కొన్నావు దానికి జిఎస్టీ ఎంత అని చెప్పి యుగ పురుషుడు మాట్లాడతాడు కదా మీటింగ్లల్లో, జోడో అన్యాయ యాత్రల. MSME సెక్టార్ కింద 15 కోట్ల మందికి ఉపాధి కలిగింది. రేవంత్ అన్న డేటా. ఎక్స్పోర్ట్స్ 775 బిలియన్ రీచ్ అయింది 2022-23లా. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మేక్ ఇన్ ఇండియా దీనికి కారణాలైనవి. 8th గ్యారంటీ ఇవన్నీ సహకారమైనవి చెప్తున్నా, సహకారమైనవి అయిపోయినాయి, ప్రజలకు ఇంప్లిమెంట్ చేసేసినాయి, మీ గ్యారంటీ రూపంలో తీసుకొచ్చినాం. ఇవాళ డిజిటల్ ఇండియా ప్రపంచానికే అబ్బా ఏం రా నాయన భారత్ ఏం చేసింది అని చెప్పింది. ఇవాళ భారత్ నెట్ UPI ఎంత
గుణాత్మకంగా ముంగడుకు పోతున్నాయి, ఘనాంతకంగా ఎట్లా ఎదుగుతున్నాయి చూడుండ్రి. యూపీఐ హ్యాస్ గాన్ గ్లోబల్. ప్రపంచ దేశాలు మన యూపీఐని వాడుతున్నాయి. ఫ్రాన్స్, సింగపూర్, యుఏఈ, నేపాల్ అండ్ భూటాన్ మన యూపీఐ యాప్స్ వాడి వాళ్ళ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాయి. ఇలా ఫస్ట్ ర్యాంకింగ్స్ ఇన్ ది ఫిన్టెక్ అడాప్షన్ ఆఫ్ ది డిజిటల్ స్కిల్స్ ఎవరు అని అంటే, ఫిన్టెక్ ర్యాంకింగ్ ప్రకారము డిజిటల్ స్కిల్స్ని అడాప్ట్ చేసుకున్న కంట్రీ ఏది అని అంటే భారత్ మాతాకి జై అని ఒకసారి గట్టిగా అనుకోండి. ఫాస్టెస్ట్ 5G టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్న కంట్రీ ఏది అని అంటే భారత్ మాతాకి జై అని ఒకసారి అనుకోండి. భారత్ సర్కార్ చేసిన 8వ గ్యారంటీ, సహకారం చేసిన 8వ గ్యారంటీ. అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 9వ గ్యారంటీ. కష్టపడ్డరు, చెప్పిండ్రు, దెబ్బలు తిన్నారు, టోకర్లు తిన్నారు, అవమానం పడ్డరు, ఆత్మగౌరవం మాత్రం పోగొట్టుకోలే, ఆత్మవిశ్వాసం మాత్రం పోగొట్టుకోలే. ఆర్టికల్ 370 రద్దు చేసిండ్రు. కాశ్మీర్ని భారత్ నుంచి వేరు చేద్దామనన్న కుట్రకు గడ్డపారదించిండ్రు. ఆర్టికల్ 370 రద్దు చేసిండ్రు. కాశ్మీర్ ప్రజల మన్నన పొందిండ్రు. ఆనాడు రాళ్ళు పట్టుకున్న యువకుడు ఇవాళ ఉద్యోగ పత్రం పట్టుకుంటున్నాడు. బ్యాంకులలో 4 రూపాయల అకౌంట్ల జీతాలు పడుతున్నాయి, అలా జీవితాలు మారుతున్నాయి. 9వ గ్యారంటీ రేవంత్ అన్న, కాంగ్రెస్కి డేటా ఇస్తున్నా. జిగర్ల దమ్ము ఉంటే డేటాతో రండి, రోడ్ల మీద రాళ్ళు కూడా దొరుకుతాయి. ఇన్సిడెంట్స్ ఇవాళ కాశ్మీర్ గురించి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ టైంలో రాళ్ళు, రప్పలు, ఉద్యమాలు, నిరసనలు, ఇస్లామిక్ టెర్రరిజం అటాకులు అవన్నీ 70% కంట్రోల్ చేసిండ్రు. 70% కంట్రోల్ చేసిండ్రు. వెనుకటికి వేల సంఖ్యలు ఉంటుండే, ఇవాళ అవి కేవలం 2000 కేసులకు, 2200 కేసులకు పరిమితమైనవి. సివిల్ డెత్స్ ఏవైతే సివిలియన్ డెత్లు ఉంటుండేనో, కాశ్మీరీ జెనోసైడ్ మనకు అందరికీ యాదున్నది ఎవరి హయాంలా జరిగిందో. కాశ్మీరీ జెనోసైడ్ 72% తగ్గింది. డెత్ ఆఫ్ ది సెక్యూరిటీ ఫోర్సెస్, మన రక్షక బలగాలు ఆత్మ బలిదానాలు ఎంత ఉంటుండనో మనం అన్నీ సాక్షులమైనం. అది 59% తగ్గింది. నా రక్షక బలగాల ప్రాణాలు కాపాడుతానన్న గ్యారంటీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? ఎంతసేపు ఆ రక్షక బలగాలు మాకు రక్షణ కలిగించాలనే తప్ప ఈ రక్షక బలగాలకు నేను రక్షణ కలిగిపిస్తా అన్న గ్యారంటీ ఏనాడన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? 59% మంది ఇవాళ నా రక్షక బలగాల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అలా ఆత్మ బలిదానాలను తాకట్టు పెట్టి రాజకీయం చేయలేయాల భారతీయ జనతా పార్టీ. ద గ్యారంటీ ఫర్ ది నేషన్ రేవంత్ రెడ్డి సర్కార్కి సగౌరవంగా అర్పిస్తున్నది చిత్రగుప్త్. అండ్ ది గ్యారంటీ నెంబర్ 10, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇండియన్ ఫారెన్ పాలసీ చూస్తున్నావు కదా ఎట్లుంటుందో. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేసిన చేతులు కట్టుకొని కాల్మొక్తని బాంచన్ చైనా దగ్గర నిలబడ్డారు. పాకిస్తానోడు డిక్టేట్ చేస్తుండే మనకు, పక్కకున్న మాల్డీవ్స్ ఓడు డిక్టేట్ చేసిండు. ఇవాళ ఎట్లా నడుస్తుంది చూస్తురు కదా. చెయ్యర్ రష్యా దగ్గర బరాబర్ ఆయిల్ కొంటాం, ఏం బిక్తో పిక్. చైనా దిగుతావా, ఒక్క పంచు గుత్తం బిడ్డ, ముందే నడుముక్కున్నది ఇంకా నడ్డవుతుంది. ఇట్లాంటి డైలాగులు వినిపిస్తున్నాయి. చైనా వాడు డిసైడ్ చేస్తాడు మనం రాఫెల్ కొనాలన్నా వద్దానని, దానికి సహకారం చేస్తారు, లొల్లి చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. రాఫెల్లో ఏం ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో బయటికి బట్టబయలు చేయాలట, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చెప్పాలంటే చైనాకు ఇస్తావు. అసలు నార్మల్గా ఒక డైలాగ్ చెప్తేనే నీకు అర్థం కాదు రాహుల్ గాంధీ. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో నువ్వు రాఫెల్ గురించి ఏం నేర్చుకుంటావు అన్నది నాకు ఒక పెద్ద మిస్టరీ. 10వ గ్యారంటీ గ్లోబల్ G20 డిక్లరేషన్ భారత్ అలా భూభాగం మీద జరిగింది. ఎట్లా జరిగిందో చూసినాం మనం. ప్రధానమంత్రులు, అధ్యక్షులు, పెద్ద నేతలు భారత్ డమరుకు, భారత్ నాట్యానికి, భారత్ సప్పుడికి, భారత్ తునికిడికి నాట్యం చేసిపోయారు భారతంలా. వెనకటికి చచ్చిపోయిన బొందలగడ్డలు చూపెట్టలే కాంగ్రెస్ వాళ్ళు చూపించినట్టు. నిజం ప్రాణ ప్రతిష్ఠ అయిన దేవాలయాలకు తిరిగిపించిండ్రు. మన చరిత్ర అయిన నలందాను చూపించిండ్రు. భారత్ ఒకప్పుడు విశ్వగురు అని చెప్పి వాళ్ళకు మళ్ళొకసారి ఈప్ మీద కొట్టి యాద్ చేపించిండు. భారతీయ జనతా పార్టీ 10వ గ్యారంటీ. కోవిడ్ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు, కోవిడ్ ఉన్నప్పుడు ఏమవుతుండనో మీ అందరికీ తెలుసు.
30 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్స్ 101 కంట్రీస్కి కూడా మనం సరఫరా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ఘనత. 10వ గ్యారంటీ. 10 గ్యారంటీలు ఎవరు అడిగినా అడగకపోయినా మీ ముంగట పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి సమరైజ్ చేసుకుంటూ పోతే వెల్ఫేర్ గ్యారంటీ కింద ఏం చేసిందో ఇలా చెప్పినాం. ఎంపవర్మెంట్ కింద ఏం చేసిందో ఫార్మర్లకు మనం చెప్పినాం. నారీ శక్తిని ఎట్లా ముంగడికి తీసుకుపోయిందో మనం మాట్లాడినాం. వికాస్ బి ఆర్ వికసిత్ బి అని చెప్పి మాట్లాడిన ఘనత భారతీయ జనతా పార్టీది. 4వ గ్యారంటీ గురించి మాట్లాడుకున్నాం. అమృత్ పిడి గురించి మాట్లాడినాం. మిడిల్ క్లాస్ని ఒక గెలుపు దిశగా తీసుకుపోతున్న ఆ గ్యారంటీని మనం ఇలా సాక్షాత్కారం చేసుకున్నాం. ఇండియన్ ఎకానమీ ఎట్లా లేస్తున్నది, ఆర్థిక శాస్త్రవేత్తలు భారత్ గురించి ఏం మాట్లాడుతున్నారు. 5వ ఆర్థిక దిగ్గజం లాగా ఆ మదపు టేనుగు అడుగులేసుడు స్టార్ట్ చేసింది. ప్రపంచానికి భూమి గదులుతున్నది. అందుకే ఔరా భారత్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రైమ్ మినిస్టర్లు ఇప్పుడే 3వ టర్మ్ ఆఫ్ మోడీతోని పనిచేద్దామని అనుకుంటున్నారు. దేశాన్ని విడగొట్టాలనుకున్నాడు. దేశాన్ని విడిచిపెట్టిపోయి ఫండ్స్ సమకూర్చుకోనికే పోతున్నాడు. ఎందుకు విడిచిపెట్టినావు నీ న్యాయ యాత్ర ఇవాళ అడుగుతుంది దేశం, అడుగుతుంది చిత్రగుప్త్. డిజిటల్ ఇండియా ప్రపంచానికే ఒక మోడల్ తయారు చేసిండ్రు. ఆర్టికల్ 370ని రద్దు చేసినాం. మన భారత్ భూభాగాన్ని మనం కాపాడుకున్నాం. పూలువాలా చాచా చేసిన పాపాలను గంగా నీళ్లతో కడిగి పాడేసినాం. ఇది ఇవాళ మనం తెచ్చుకున్న గ్యారంటీలు. విశ్వామిత్ర ఇన్ మేకింగ్, భారత్ ఒక విశ్వామిత్ర ఇన్ మేకింగ్ అని చెప్పి మనం 10 గ్యారంటీలు తెచ్చుకున్నాం, చేసుకున్నాం. కాంగ్రెస్లో లెక్క జూటా గ్యారంటీలు ఇవ్వలేం. మనం ఇచ్చినవన్నీ సాక్షాత్కారం చేసుకునేవి మాట్లాడుతున్నాం, చెయ్యబోతున్నాయి కాదు. అది గ్యారంటీలు అంటే గిట్లు ఇవ్వాలి. ఇవన్నీ గ్యారంటీలు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ కులం, మతం, గోత్రం చూడకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్, దేర్ ఆర్ నో స్పెషల్ డిక్లరేషన్స్ ఫర్ అపీస్మెంట్ ఆఫ్ ది మైనారిటీస్. మిస్టర్ సీఎం, నేను రాహుల్ గాంధీ గురించి మాట్లాడతలేను. ఎందుకనంటే నాకు 100 రెట్లు 1000 రెట్లు రేవంత్ అన్న తోపు అనిపిస్తాడు రాహుల్ గాంధీ కంటే. నేను మాట్లాడింది కరెక్టా రాంగ్? నేను అందుకనే రేవంత్ రెడ్డికే చెప్తున్నా, రాహుల్ గాంధీకి ఇది సమజే కాదు, ఇది ఔకాద్ కాంగ్రెస్ దియాల. అలా జాతీయ అధ్యక్షుడు ఎవరికైతే రేవంత్ అన్న రిపోర్ట్ చేస్తాడో ఆయనకు ఔకాదే లేదు అర్థం చేసుకునేది దేశ వ్యవస్థని. హిస్ చీఫ్ మినిస్టర్స్ అట్ ది అదర్ స్టేట్స్ ఆర్ వెరీ కాంపిటెంట్, బట్ హీ డజంట్ హ్యావ్ ఎ కాంపిటెన్సీ టు అండర్స్టాండ్ దట్ హీ ల్యాక్స్ కాంపిటెన్స్. Incompetency has become a new competency in Congress party.